నమస్తే టారో ఫర్ సోల్ తెలుగు ఛానల్ కు స్వాగతం। ఈ రోజు మన వీడియో నెక్స్ట్ మీ లైఫ్ లోకి ఏం రాబోతోంది। నెక్స్ట్ మీ లైఫ్ లోకి ఏదో రావాలనుకుంటుంది కానీ దానికి తగిన సన్నాహాలు మీరు చేసుకున్నారా? మీరేంటనేది మీకు కరెక్ట్ గా తెలుస్తుందా? లైక్ మీకు మీ వాల్యూ అర్థమవుతుందా? మీ బలాలేంటి, మీ బలహీనతలేంటి, మీ ఫీలింగ్స్ ఏంటి, మీరు ఏం కోరుకుంటున్నారు, మీరు ఏం ఆశిస్తున్నారు, మీ భయాలేంటి, ఇవన్నీ మీకు కరెక్ట్గా తెలుస్తున్నాయా? ఎందుకు అంటే ఎప్పుడైతే మనల్ని మనం బాగా తెలుసుకుంటామో అప్పుడు మనం అనుకున్నది మనం ఖచ్చితంగా సాధించుకోగలుగుతాం। ఎప్పుడైతే మనకి మన విలువ తెలియదో అప్పుడు ఏంటంటే మనకి డౌట్స్ ఉంటాయన్నమాట, క్వశ్చన్ మార్క్స్ అన్నీ డైలమాలో ఉంటారు। అవుతుందా అవ్వదా, ఏమవుతుందో ఏమో, ఇలాంటి భయాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట। కానీ ఎప్పుడైతే మన గురించి మనకు బాగా తెలుస్తుందో, మన వ్యక్తిత్వం ఏంటి, మనం ఏంటి, మన స్ట్రెంగ్స్ ఏంటి, మన వీక్నెసెస్ ఏంటి, ఇవన్నీ మనకి బాగా తెలుస్తాయో అప్పుడు ఏంటంటే మనం కరెక్ట్గా అసెస్ చేసుకోగలుగుతాం। సో మీ లైఫ్లోకి ఏదో రావాలనుకుంటుంది కానీ దాన్ని ఒక విధంగా మనమే ఆపుతూ ఉంటామన్నమాట। ఎప్పటికప్పుడు నేను రెడీగా లేను, లేకపోతే నేను కరెక్ట్గా నేను దీన్ని అనాలిసిస్ చేసుకోగలుగుతానా లేదా, ఎలా వెళ్తుందో ఏమో, ఏమవుతుందో ఏమో, ఈ భయాలతో అపోహలతో మనమే ఏంటంటే ఆపుతూ ఉంటామన్నమాట। యూనివర్స్ వచ్చి నేను నిన్ను బ్లెస్ చేస్తా అంటే వద్దొద్దు, నాకు ఇప్పుడే ఈ బ్లెస్సింగ్స్ వద్దు అనే కొంతమంది ఉంటే, కొంతమంది ఏంటంటే దానికి మనం ప్రిపేర్డ్గానే ఉండము। సో యూనివర్స్ ఉంటంలో మీకు ఇంకొంచెం టైం పడుతుంది, మీరు ఇంకొన్ని రోజులు మీరు దీనిపైన ఇంకా వర్క్ చేసి మిమ్మల్ని మీరు బెటర్ చేసుకోవాలి అంటుంటే, లేదు నాకు ఇప్పుడే కావాలి, ఇప్పుడే ఇచ్చేయండి అంటుంటారు అనమాట। సో తొందరగా రావాలని కోరుకోవడం తప్పు కాదు, కానీ ఆ తొందరగా రావాలంటే మనం ఎంతవరకు ప్రిపేర్డ్గా ఉన్నామో లేదా అనేది కూడా చెక్ చేసుకోవాలి కదా। అర్హత ఉన్నప్పుడే మనం ఏదైనా పొందగలుగుతాం, అర్హత లేకుండా మనకి ఏదైనా ఎలా వస్తుంది? ఈ వీడియో ద్వారా మనం అదే చూద్దాం। నెక్స్ట్ మీ లైఫ్లోకి ఏం రావాలనుకుంటుంది, దాన్ని మీరు మీ వాల్యూ తెలుసుకోకుండా దాన్ని ఎలా ఆపిపెట్టున్నారు, లేదు మీరు చేయాల్సింది చేయకుండా దాన్ని ఎలా రావాలని కోరుకుంటున్నారు అనేది చూద్దాము। ఇది 2 పైల్ కార్డ్ రీడింగ్, పైల్ నెంబర్ 1, పైల్ నెంబర్ 2। ఇక్కడ వీడియోని పాజ్ చేసుకోండి, 2 కార్డ్స్ పైన కాన్సన్ట్రేట్ చేయండి। ఏ కార్డ్ అయితే మీకు చాలా అట్రాక్టివ్గా ఉంటుందో ఆ పైల్ని సెలెక్ట్ చేసుకోండి। లేదు 2 కార్డ్స్ చాలా అట్రాక్టివ్గా ఉన్నాయంటే 2 పైల్ కార్డ్ రీడింగ్స్ కూడా మీరు చూడొచ్చు, బ్లెస్సింగ్స్ని క్లెయిమ్ చేయొచ్చు। టైమ్ స్టాంప్స్ వచ్చి డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఇది టైమ్లెస్ రీడింగ్। సో మీకు ఎప్పుడు వీడియో కనిపించినా కానీ మీరు హ్యాపీగా వీడియోని ఎంజాయ్ చేయొచ్చు, బ్లెస్సింగ్స్ని క్లెయిమ్ చేయొచ్చు। అసలు ఆలస్యం చేయకుండా మనమైతే వీడియోలోకి వెళ్దాం। హలో పైల్ 1, ఎవరైతే ఈ కార్డ్ని సెలెక్ట్ చేసుకున్నారో చూద్దాం మనం నెక్స్ట్ మీ లైఫ్లోకి ఏం రాబోతుంది అనేది। దానికన్నా ముందు మనం కొన్ని కార్డ్స్ తీసుకుందాం। ఈ కార్డ్స్కి క్లారిఫికేషన్ కార్డ్స్ నేను టారో తీసుకుంటాను, ఎందుకు వీటిలో వస్తున్నాయి, ఏం చెప్పాలనుకుంటున్నాయి అని చెప్పి దాన్ని బట్టే మనం చూసేద్దాము ఏది మీ లైఫ్లోకి రావాలనుకుంటుంది, మీ వాల్యూని మీరు కరెక్ట్గా తెలుసుకున్నారా లేదా, మీ స్ట్రెంగ్స్ ఏంటి, మీ వీక్నెసెస్ ఏంటి, మీ ఫీలింగ్స్ ఏంటి, మీ వాంట్స్ ఏంటి, మీ నీడ్స్ ఏంటి, మీ హోప్స్ ఏంటి, మీ ఫియర్స్ ఏంటి, వీటినన్నిటిని మీరు కరెక్ట్గా అడ్రస్ చేస్తున్నారా లేదా అనేది మనకు తెలుస్తుంది। ఫైనల్గా నేను ఏంజిల్ ఆన్సర్స్ కార్డ్స్ కూడా యూజ్ చేస్తాను। సో చూద్దాం। స్టార్టింగ్ ఓవర్, ఫస్ట్ కార్డ్ పీస్, అడాప్టబిలిటీ, నరిష్మెంట్। సో ఇక్కడ కార్డ్స్ బట్టి నాకు అర్థమవుతోంది ఏంటంటే స్టార్టింగ్ ఓవర్, ఒకటి మొదలు పెడుతున్నాము, మొదలు పెట్టిన దాంతోనే అంతం కూడా చేసేస్తున్నాం అనమాట। చేయాలనే ఉత్సాహం ఉంటుంది, చేద్దామని ముందరికి వెళ్తాము, ఆ చేద్దామని ముందరికి వెళ్ళి ప్లాన్ చేసుకునే లోపల ఏంటంటే దానికి అంతిమ గీతం పాడేస్తున్నారు। లైక్ అంటే ఏదో ఒకటి మీకు మీరే ఆలోచించుకుంటారనమాట, ఆలోచించుకొని లేదు ఎవరైనా ఏదైనా చెప్తే వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి అవునేమో ఇట్లా జరగదేమో, నేను ఇంకా కరెక్ట్గా అనుకోవడం లేదేమో, వదిలేద్దాంలే। ఇక్కడ చూడండి ఈ పాము ఎన్ని మెలికలైతే తిరిగిందో అన్ని విధాలుగా ఆలోచిస్తున్నారు, అంత బుర్రజించుకుంటారు దేనికోసమైనా కానీ। అతిగా ఆలోచించడం, చాలా లోతుగా ఆలోచించడం మంచిదే, కీడించి మేలించడం కూడా మంచిదే, కానీ ఎంతవరకు? ప్రతిదానికి ఒక పాయింట్ ఉంటుంది కదా, ఏదన్నా కొంచెం ఎక్కువైందంటే అతి అంటారు కదా। సో శృతి మించుతుంది,
ఇక్కడ ఉండాల్సిన దానికన్నా ఎక్కువ చేస్తున్నాము, ఎక్కువ ఆలోచిస్తున్నాము. ఎప్పుడైతే అట్లా ఎక్కువ ఆలోచిస్తున్నామో మనకి కన్ఫ్యూజన్ ఏర్పడుతుందన్నమాట. మనం కరెక్ట్గా ఉన్నామా లేదా అనే డౌట్లు క్రియేట్ అవుతాయి. ఇక్కడ పాము వచ్చింది. సో పాము ఏం చెప్తుంది? పాముకి చెవులు ఉండదు. అది భూమిపైన వచ్చే వైబ్రేషన్స్తో దాని స్కిన్కి ఈ వైబ్రేషన్స్ తెలుసుకొని దాన్ని బట్టి అది రియాక్ట్ అవుతుంది. అంతేగాని దానికి చెవులు ఉండవు అనమాట, దానికి వినిపించదు. ఒక వినికిడి శక్తి లేదు కాబట్టి దానికి టచ్ సెన్సేషన్ లైక్ స్కిన్ చాలా సెన్సిటివ్గా ఉంటుంది. అందుకని అది ఏం చేస్తుంది? స్కిన్ని వదిలేస్తుంది, పాత స్కిన్ని వదిలేసి మళ్ళీ కొత్త స్కిన్ని తయారు చేసుకుంటుంది. ఎందుకు? మెరుగుపరచుకోవడానికి. దానికి వినికిడి శక్తి లేదు. ఏమున్నా కానీ ఆ వైబ్రేషన్స్, భూమిలో వస్తున్న వైబ్రేషన్స్ని బట్టి అది రియాక్ట్ అవుతుంది. ఒక్కొక్కసారి స్కిన్ కొంచెం థిక్ అయిపోతుంది, ఇది ఇంకా నాకు అంత కరెక్ట్గా నాకు ఆ సెన్సేషన్ తెలియట్లేదు అనుకున్నప్పుడు ఈ స్కిన్ని షెడ్ చేసేసి కొత్త స్కిన్ని తెచ్చుకుంటుంది అది. సో ఎంత తెలివిగా అది అప్డేట్ అవుతుంది, అప్గ్రేడ్ అవుతుంది చూడండి. లైక్ అంటే ఎప్పుడైతే మనకు వద్దో దాన్ని వదిలిచ్చేసుకొని మళ్ళీ కొత్తది తెచ్చుకుంటుంది ఇంకా మెరుగు అవ్వడానికి. కాబట్టి మనం ఏంటంటే ఏదన్నా మనం అనుకున్నప్పుడు దానిపైన బలంగా మనం ఉండాలన్నమాట. దట్ నేను ఎలా అయినా కానీ సాధిస్తాను. ఒక ఫెయిల్యూర్, 2 ఫెయిల్యూర్ అయితే ఏంటి, మనం ఓడిపోయినామా? ఛాన్సెస్ ఇప్పుడు దేవుడు ఫస్ట్ ఛాన్స్, సెకండ్ ఛాన్స్ అట్లా ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమయంలో ఏదో విధంగా ఇంకొక ఛాన్స్ అనేది ఇస్తూ ఉంటారు. దాన్ని మనం ఐడెంటిఫై చేసుకొని దాని ప్రకారం మనం వెళ్ళగలిగితే మనం సక్సెస్ పొందుతాం. లేదు అనుకొని ఇట్లనే మనము ఫికిల్డ్గా ఉన్నాం అనుకోండి, అప్పుడు ఇట్లా ఇరుక్కుపోతాం అన్నమాట. సో మనం షార్ప్గా ఉండాలి. స్నేక్ మనకి ట్రాన్సిషన్ గురించి చెప్తుంది, అంటే మార్పు గురించి చెప్తుంది. స్నేక్ మనలో ఏమన్నా ఆ లోపాలు ఉన్నా కానీ వాటిని మనం ఇంకొక విధంగా ఎట్లా సరిదిద్దుకొని ముందరికి వెళ్ళొచ్చు అని చెప్తుంది. సో ఏమన్నా లోపాలు ఉన్నా కానీ వాటిని మనం సరిదిద్దుకొని ముందరికి వెళ్ళాలి. ఆ లోపాలపైనే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తుంటే మనం మనలో ఉన్న స్ట్రెంగ్స్ పైన ఎట్లా కాన్సన్ట్రేట్ చేయగలుగుతాం? చూడండి, నాకు చెవులు లేదు, నాకు వినిపించదు అనుకుని అది అట్లనే ఉంటే ఏమవుతుంది? గెద్దకో దేనికో దానికి అది ఆహారం అయిపోతుంది. దానికి వినికిడి లోపం ఉంది కాబట్టే, అసలు వినిపించదు కాబట్టే దానికి సెన్సేషన్, ఈ టచ్ సెన్సేషన్ పెట్టుకొని ఈ వైబ్రేషన్స్తో దాన్ని కాపాడుకోవడం కానీ దాని ఫుడ్ అది ఎత్తుక్కోవడం కానీ ఎంత బాగా చేస్తుంది. ఆ కళ్ళు షార్ప్గా ఉంటాయి, దానికి ఈ టచ్ సెన్సేషన్స్ షార్ప్గా ఉంటుంది. సో మన స్ట్రెంగ్స్ని మనం ఇంకా బలపరచుకోవాలి, అంతేగాని మన వీక్నెస్ పైన ఎప్పుడు ఆధారపడకూడదు. ఇంకొకటి ఏంటి, ఇలా టెన్షన్ పడుతూనే మళ్ళీ మీరు ఏం కోరుకుంటున్నారు? ప్రశాంతతను కోరుకుంటున్నారు అనమాట. నేను ప్రశాంతంగా ఉండాలి, నాకు పీస్ఫుల్ లైఫ్ ఉండాలి, నాకంతా మంచిగా జరగాలి, నేనంతా బ్యాలెన్స్డ్గా ఉండాలి, నేను హార్మోనియస్ లైఫ్ని లీడ్ చేయాలి, ఇలా కోరుకుంటూ ఉంటున్నాము. మనం నిజం చెప్పండి, ఎంత నిజాయితీగా ఉన్నాం మనం చేస్తాండేది ఏంది, మనం ఆలోచిస్తాండే విధానం ఏంది, మళ్ళీ మనం కోరుకుంటాండేది ఏంది? మనం చేసేదానికి మనం కోరుకునేదానికి ఏమైనా పొంతనుందా? ఎప్పుడు ప్రశాంతత వస్తుంది? ఎప్పుడైతే మనం స్థిరంగా ఉంటామో అప్పుడు ప్రశాంతత వస్తుంది. ఎప్పుడైతే మనం అనుకున్నటివి అనుకున్న విధంగా మనం జరిపించుకోగలుగుతామో, 100కి 100% జరిపించుకోలేకపోయినా కానీ ఒక 80% మనం అచీవ్ చేసినప్పుడు అమ్మయ్య నేను అనుకునింది నేను చేసుకోగలుగుతున్నాను, నేను ఈరోజు కన్నా రేపు బెటర్గా అవుతాను, లేకపోతే నిన్నటికన్నా నేను ఈరోజు బెటర్ అయినాను అని ఎప్పుడైతే మనకు ఆ తృప్తి ఉంటుందో అప్పుడు ప్రశాంతత ఆటోమేటిక్గా వస్తుంది. మనం ఉండే మనుషులు ఎలా అన్నారు, నా చుట్టుపక్కల మనుషులు ఎలా అన్నారు, నేను ఎలా అన్నాను, నేను ఎవరితో సహవాసం చేస్తున్నాను, నేను ఎవరితో ఉండాలనుకుంటున్నాను, వాళ్ళ నుంచి నాకు ఎలాంటి వైబ్స్ వస్తున్నాయి, పాజిటివ్గా ఉందా నెగిటివ్గా ఉందా, నేను ఎలాంటి ఎన్వైర్న్మెంట్ని క్రియేట్ చేసుకుంటున్నాను, ఇది తెలుసుకోవాలి కదా. ఇంకొకటి ఏంటంటే ఎక్కడైనా కానీ మనం కొంచెం మార్పులు చేర్పులతో సిచ్యువేషన్ని బెటర్ చేసుకోగలుగుతాం. కొంచెం ఫ్లెక్సిబుల్గా ఉండాలి. కాకపోతే మనం మొండిగా రిజిడ్గా ఉండి నేను అనుకున్న దాన్ని అనుకున్నట్లు నేను సాధించుకోవాలి అని మన బుద్ధిని మనం ఏ విధంగా వాడుతున్నాము, మన ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి, మనం అడ్జస్ట్ అవుతున్నామా లేదా, మనం అడ్జస్ట్ అవ్వకపోగా మనం ఎదుటి వాళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నామా, మన దగ్గర నుంచి మనం ఇవ్వలేనప్పుడు ఇంకొకరి దగ్గర నుంచి మనం ఎలా పొందాలనుకుంటాం, వాళ్ళ దగ్గర నుంచి మటుకు మనం ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం?
మీరు వాళ్ళకి అనుకూలంగా లేదు ఆ సిచ్యువేషన్కి అనుకూలంగా మిమ్మల్ని మీరు మలుచుకోగలుగుతున్నారా, మీరు అడాప్ట్ అవ్వగలుగుతున్నారా? మనలో ఆ అడాప్టింగ్ కెపాసిటీ లేనప్పుడు మనం ఎదుటి వాళ్ళని నుంచి మటుకు ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం? వాళ్ళు కూడా మీలాగా మనుషులే కదా. లేకపోతే ఏదన్నా కావచ్చు, ఎలాంటి సిచ్యువేషన్ నుంచైనా కానీ మనం ఒక అడుగు పాజిటివ్గా ముందరకు వేయినప్పుడు ఎదుటి వాళ్ళ నుంచి మనం ఎలా ఆశిస్తాం? మనం ఏం అడాప్ట్ అవుతున్నాం, మనం ఏం అడ్జస్ట్ అవుతున్నాం, మనలో ఆ ఫ్లెక్సిబిలిటీ ఏమైంది? ఎంతసేపు ఇతరుల నుంచి మనం ఆశిస్తున్నది మన దృష్టికోణం నుంచి మనం ఎలా ఇవ్వాలనుకుంటున్నాం? లైక్ అంటే ఎంతసేపు మీ పైన మీరు స్వార్థంగా ఆలోచించుకోవడం కాదు, ఎదుటి వాళ్ళు ఎందుకు మనతో అట్లా బిహేవ్ చేస్తున్నారు, లేదు ఎదుటి వాళ్ళు ఎందుకు మనల్ని అలా ట్రీట్ చేస్తున్నారు అనేది కూడా ఒకసారి ఆలోచించండి. ఎవరము 100కి 200% మంచిగా ఉంటాం. ప్రతి ఒక్కరిలో లోపాలు ఉంటాయి. ఈ లోపాలని సరిదిద్దుకొని ముందరికి వెళ్ళడమే జీవితం. సో మనం ఇట్ ఈస్ ఈజీ టు పాయింట్ అవుట్ సంబడి ఎల్స్, వాళ్ళు తప్పు చేస్తున్నారు అని మనం ఒక వేలు చూపిస్తున్నాం. మనకు తెలియదు ఏంటంటే ఇట్లా 3 వేళ్ళు మనకి చూపించుకుంటున్నాం. అంటే మనలో కూడా ఏదో లోపం ఉంటుంది. ప్రతి ఒక్కసారి ఎదుటి వాళ్ళదే తప్పు ఉండదు. 2 చేతులు కలిస్తేనే శబ్దం వస్తుంది, ఒక చేయి ఆడుతుంటే శబ్దం వస్తుందా మీకు? సో కొంతమంది ఏంటంటే అడ్జస్ట్ అవ్వాల్సిన దానికన్నా ఎక్కువ అడ్జస్ట్ అయిపోతున్నారు, సో దట్ లీనియన్స్ ఇచ్చేస్తున్నారు. కొంతమంది ఏంటంటే అడ్జస్ట్ అవ్వట్లేదు, అడ్జస్ట్ అవ్వకుండా మొండిగా ఉండిన దానివల్ల ఏమవుతుందంటే ప్రాబ్లమ్స్ తెచ్చుకుంటున్నారు. కానీ మనకి ప్రశాంతత కావాలి. ఎప్పుడన్నా గుర్తుపెట్టుకోండి, మోతాదులో ఉన్నప్పుడే అది మందు, మోతాదుకి మించిపోయిందంటే అది విషం. మంచితనం ఎక్కువైనా కానీ అది విషమే. చేతికానితనంగా తీసుకుంటారు. మీరు ఎంత మంచిగా ఉన్నా కానీ ఎదుటి మనిషికి అర్థం కాదు, లైట్ తీసుకుంటారు. సో అతి మంచితనము భరించలేము. అట్లని చెప్పి ఆ సున్నిత హృదయం లేకుండా ఎంతసేపు నాది 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 నేను 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 అనే స్వార్థ గుణముని భరించలేమన్నమాట. ఏది ఎక్కువైనా కానీ కష్టం అనిపిస్తుంది. సో మనల్ని మనం ఎట్లా ట్రీట్ చేసుకుంటున్నాము, మన బాడీని ఎట్లా ట్రీట్ చేస్తున్నాము, మన మైండ్ని ఎట్లా ట్రీట్ చేస్తున్నాము, మన మైండ్కి మనం పాజిటివ్ థాట్స్ ఫీడ్ చేస్తున్నామా, నెగటివ్ థాట్స్ ఫీడ్ చేస్తున్నామా, మనకంటూ మనం ఒక బౌండరీ క్రియేట్ చేసుకుంటున్నామా లేదా? హెల్తీ బౌండరీస్. ప్రతి ఒక్కరిని లోపలికి రానిచ్చేసి ఆ తర్వాత వాళ్ళకి ఇవ్వాల్సిన దానికన్నా ఎక్కువ చనువిచ్చేసినాం కదా అని చెప్పి ఎదుటి వాళ్ళు గమ్మున ఉంటారా? సంకనెక్కి కూర్చుంటారు. సో వాళ్ళు అట్లా మన నెత్తినెక్కి ఆడుతుంటే అప్పుడేమనిపిస్తుంది మనకి, అరే ఎందుకు నేను వీళ్ళకి ఇంత చనువు ఇచ్చేసినాను? అప్పుడు బాధపడతాం అనమాట. చనువు ఇవ్వడమేలా, ఆ తర్వాత బాధపడమేలా? ఎదుటోళ్ళ పైన పెట్టే కాన్సన్ట్రేషన్ మన పైన మనం పెట్టుకుంటే మనం ఎంత మెరుగు అవ్వగలుగుతాం, మనం ఎంత మంచిగా మనం డెవలప్ అవ్వగలుగుతాం? ఏది ఊరికనే రాదు కదా. మనం టైం పెట్టాలి, ఎఫర్ట్ పెట్టాలి, మనీ ఇన్వెస్ట్ చేయాల్సిన దగ్గర. సో మనం ఇవన్నీ చేసుకుంటే మనం బెటర్ అవ్వగలుగుతాం అన్నమాట. నాలెడ్జ్ గెయిన్ చేయాలి. దేంట్లో అయినా కానీ మనం ఏ చేస్తున్నా కానీ దాంట్లో మనకు ఆ నైపుణ్యం లేనప్పుడు మనం ఎలా దాన్ని సక్సెస్ అవ్వగలుగుతాం దాంట్లో? సో మన పైన మనం ఎంత కాన్సన్ట్రేట్ చేస్తున్నాము, ఇతరుల పైన మనం ఎంత టైం వెచ్చిస్తున్నాము. మీ పైన మీరు కాన్సన్ట్రేట్ చేసుకుంటున్నప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక విధంగా మీకు రిజల్ట్స్ కనిపిస్తాయి, దారి కనిపిస్తుంది. ఈరోజు నేను ఇది చేసినాను, దీనివల్ల నాకు ఇలాంటి రిజల్ట్స్ వచ్చినాయి, ఈ రిజల్ట్స్ రావడానికి రీజన్స్ ఏంటి, నేను ఏ విధంగా చేసిన దానివల్ల నేను దీంట్లో మెరుగైనాను, ఏ విధంగా చేయని దానివల్ల నేను ఉండాల్సిన స్థితి కన్నా తక్కువ స్థితిలో ఉన్నాను. బేరేజ్ వేసుకుంటేనే కదా మనకు తెలుస్తుంది ఎట్లా పోవాలి, ఎట్లా పోవద్దు, ఎట్లుండాలి, ఎట్లుండద్దు అనేది. సో మన బాడీకి మనం మంచి ఫుడ్ ఇవ్వాలి, మన బ్రెయిన్కి మనం మంచి థాట్స్ని ఇవ్వాలి, పాజిటివ్గా ఆలోచించుకోవాలి, చేయగలుగుతాను అనే నమ్మకాన్ని పెట్టుకోవాలి, సాధించుకోవాలి. అండ్ హెల్దీ బౌండరీస్ పెట్టుకోవడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. దేన్ని పడితే దాన్ని, ఎవరిని పడితే వాళ్ళని మనం దగ్గరికి రానిచ్చినామంటే ఎవడి బుద్ధి ఎట్లుంటుందో, ఏ సిచ్యువేషన్ ఎలా క్రియేట్ అవుతుందో మనకు తెలీదు. ఆ తర్వాత ఏమవుతుంది, పప్పులో కాలేసినట్లే.
బాధపడతాం అనమాట, కూర్చొని ఏడ్చుకుంటాం. కానీ మనకేం కావాలి? ప్రశాంతత కావాలి. మనం ఏం కోరుకుంటున్నాం? ప్రశాంతతను కోరుకుంటున్నాం. మళ్ళీ మనం స్టార్ట్ చేయాలి. అక్కడ ఏదన్నా మనకి ఒక దెబ్బ తగిలి మనం ఓడిపోయినామో లేకపోతే మనం చేయాల్సిన దానికన్నా చేయలేకపోతున్నామో అనుకుంటే మళ్ళీ రీస్టార్ట్ చేయాలి. అంతేగాని గేమ్ ఓవర్ అని చెప్పి కూర్చోకూడదు. అక్కడే కూర్చొని ఇంకెన్ని రోజులు బాధపడతారు? ఇంకా ఎంత ఎనర్జీని వేస్ట్ చేసుకుంటారు? ఎవరిపైన మీకు ఇతరుల పైన పెట్టే టైం మన పైన మనం పెట్టుకుంటే మనం ఎంత హ్యాపీగా ఉంటాం. అసలుకి ఏం తక్కువ మీకు? చాలామందికి చాలా లోపాలు ఉంటాయి. అలాంటి వాళ్ళే ఆ లోపాలని సరిదిద్దుకొని ఇంకొక విధంగా వాళ్ళు ఇప్పుడు మనం రోడ్ పైన పోతుంటే కొంతమంది బ్లైండ్ పీపుల్ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు? ఒక మైక్ పట్టుకొని పాటలు పాడుతూ ఉంటారు అనమాట. సో నాకు కళ్ళు కనిపించావు కదా, నేనేం చేయలేను అని చెప్పి వాళ్ళు కూర్చోవడం లేదు. వాళ్ళల్లో ఉన్న ఇంకొక టాలెంట్ని బయట పెడుతున్నారు అనమాట. ఎవరో ఏదో అన్నారు, ఎవరో ఏదో చేస్తున్నారు అని చెప్పి ఆ చేసిన వాళ్ళు అన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళ లైఫ్లో వాళ్ళు ముందరికి వెళ్ళిపోతున్నారు ఏదో విధంగా. కానీ మనం ఎక్కడ ఆగిపోతున్నాం? అక్కడ ఆగిపోతున్నాం, అక్కడే కుంగిపోతున్నాం, అక్కడే పడిపోతున్నాం. మనల్ని ఎవరు లేపుకొని పోతారు? ఎవరు రారు మనల్ని తీసుకొని పోవడానికి. మనమే లేయాలి. మనం పడ్డాము, మనం లేయాలి. మనం లేచి మళ్ళీ మన లైఫ్ని ఫ్రెష్గా స్టార్ట్ చేసుకోవాలి. మనం హ్యాపీగా ఉండాలి. మనం హ్యాపీగా ఉంటే మన చుట్టుపక్కల మనల్ని ఇష్టపడే వాళ్ళు హ్యాపీగా ఉంటారు. ఎప్పుడైతే మనం బాధపడుతూ ఉంటామో, మనం టెన్షన్ పడుతూ ఉంటామో, మనం ఆవేశపడుతూ ఉంటామో, ఆలోచిత రహితంగా మనం ఎప్పుడైతే బిహేవ్ చేస్తూ ఉంటామో, ఎవరు మిమ్మల్ని బాధ పెట్టి వెళ్ళిపోయిన వాళ్ళకి ఇవన్నీ కనిపిస్తున్నాయా? వాళ్ళకి ఇవన్నీ వినిపిస్తున్నాయా? వాళ్ళు ఏమైనా బాధపడతారా? ఎవరు బాధపడతారు? మీ పక్కన ఉండే మీ అమ్మ, మీ నాన్న, మీ అన్న, మీ చెల్లి, మీ మంచి కోరుకునే వాళ్ళు, మీతో ఉండేవాళ్ళు, వాళ్ళు బాధపడుతున్నారు. ఎవరో చేసిన తప్పుకి ఇంకొకరు ఎందుకు శిక్ష అనుభవించాలి? ఇంకొకరు ఎందుకు బాధపడాలి? అసలుకి వీటికి క్లారిఫికేషన్ కార్డ్స్ తీసుకుందాం. స్టార్టింగ్ ఓవర్ అనే కార్డ్ ఎందుకు వచ్చింది అనేది చూద్దాం మనం. కొంచెం అంటే స్ట్రాంగ్గా అనిపించవచ్చు, కానీ దిస్ ఈస్ ద ట్రూత్. చూడండి, మీరు ఎందుకు స్టార్టింగ్ ఓవర్ అని వచ్చిందంటే ఇక్కడ 10 of Wands వచ్చింది. చాలా భారంగా ఫీల్ అవుతున్నారు, కష్టంగా ఫీల్ అవుతున్నారు. కష్టం లేకపోతే ఫలితం ఉండదు. కష్టే ఫలి అన్నారు. కష్టపడాలి. వయసు ఉన్నప్పుడు కష్టపడాలి. కష్టపడినప్పుడే మనకేంటంటే మనకంటూ మనకు ఒక ఐడెంటిటీ, మనకంటూ మనకు ఒక పార్ట్, మనకంటూ మనకు ఒక రికగ్నైజేషన్. మనం ఏమన్నా కోరికలు ఉంటే ఆ కోరికల్ని తీర్చుకోవడానికైనా దేనికైనా కానీ మనం కష్టపడి చదువుకుంటే మంచి ఉద్యోగాలు వస్తాయి. మంచి ఉద్యోగాలు వచ్చినప్పుడు ఆ ఉద్యోగంలో నిలబెట్టుకోవాలంటే అక్కడ కూడా మళ్ళీ మనం మన స్కిల్ని ఉపయోగించి మనం కష్టపడి మనం మంచిగా మన జాబ్లో సెటిల్ అయితే మనకి మంచి శాలరీ వస్తుంది. ఎప్పుడైతే మనకు మంచి శాలరీ వస్తుందో ఆ దాన్ని కూడా మనం వైజ్గా యూటిలైజ్ చేసుకొని ఇన్వెస్ట్ చేసుకుంటే అది రేపటికి పనికొస్తుంది. సో కష్టానికి భయపడితే ఎట్లా? ప్రతి దాంట్లో కష్టం ఉంటుంది. ఏది ఈజీగా రాదు. లలిత జ్యువెలర్స్ యాడ్ లాగా డబ్బు ఊరికేనే రాదు. కష్టపడకపోతే ఏది రాదు. సో ప్రతి దాంట్లో కష్టం ఉంటుంది. ఎంత చెట్టుకు అంత గాలి అంటారు కదా, అలా మాదిర ప్రతి దాంట్లో కష్టం ఉంటుంది. పొద్దునైతే రాత్రి అవుతుంది, రాత్రి అయితే పొద్దున అవుతుంది. అలానే కష్ట సుఖాలు కూడా అట్లనే వెళ్తూ ఉంటాయి అన్నమాట. కష్టానికి భయపడితే మనం ఏది స్టార్ట్ చేయలేము, ఏది అచీవ్ చేయలేము. అక్కడే ఆగిపోతాం. బ్లైండ్గా కష్టపడినా కానీ ఫలితం ఉండదు. ఇప్పుడు చూడండి, కళ్ళకు గంతలు కట్టుకొని ఈ వాండ్స్ మోసుకొని పోతున్నాడు. అడుగులు ఎక్కడ పెట్టాలోనే అర్థం అవ్వట్లేదు. అట్లా గుడ్డిగా కూడా కష్టపడడం వేస్టే. గొడ్డులాగా గాడిద చాకరీ అంటారు కదా, అది కూడా మనకేం రిజల్ట్స్ ఇవ్వదు. గుడ్డిగా కష్టపడకూడదు. అట్లని చెప్పి కష్టం లేకుండా సుఖమే ఉండాలని కూడా కోరుకోకూడదు అనమాట. మనం ఏం చేస్తున్నా కానీ దాన్ని ఆత్మశుద్ధితో చేయాలన్నమాట. బాగా తెలుసుకొని మనం ఏం చేస్తున్నాము, మనం ఎలాంటి ఎఫర్ట్స్ పెడుతున్నాము, ఈ ఎఫర్ట్స్ వల్ల మనకి ఏం రిజల్ట్ వస్తుంది అని మనం తెలుసుకొని చేసినప్పుడు దానికి ఒక అర్థం ఉంటుంది. ఇక్కడ పీస్ కార్డ్ ఎందుకు వచ్చింది? పీస్ కార్డ్ ఆథర్. సో పీస్ కార్డ్ ఎందుకు వచ్చిందంటే చాలా కోరికలు ఉన్నాయి. చాలా లావిష్గా బతకాలి, లగ్జరీని అనుభవించాలి, హ్యాపీగా ఉండాలి, పీస్ఫుల్గా ఉండాలి అనేది కోరికలు ఉన్నాయి.
ఆ కోరికల్ని మనం ఏ విధంగా తీర్చుకుంటున్నాము? ఆ కోరికలు తీరాలి అంటే మనం కొంచెం కష్టపడాలి కదా. ఉత్త కోరికలు ఉంటే గాల్లో దీపం పెట్టినట్లు అనమాట. గాల్లో దీపం పెట్టేసినాము, ఆ దీపానికి ఏం అడ్డు లేదు. ఆ దీపం పైన ఏదన్నా ఒక మూతలాగా, ఒక గ్లాస్ మూతలాగా అట్లేం లేదు, ప్రొటెక్షన్ ఏం లేదు, గాలి వస్తుంది. అప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు నేను ఇక్కడ దీపాలు పెట్టాను, ఇలానే నేను ఫ్యాన్ ఏసీ వేసుకొని ఈ రూమ్లో రీడింగ్ చేశాను అనుకోండి, ఈ దీపాలు ఆరిపోతాయి. నాకు ఈ దీపాలు వెలగడం ఇంపార్టెంట్. అందుకని నేను ఏం చేస్తున్నాను, ఫ్యాన్ ఆపేసి ఏసీ ఆపేసి నేను ఈ రూమ్లో రీడింగ్ చేస్తున్నా. నో డౌట్ మనకేంటంటే ఫ్యాన్ లేనప్పుడు గాలి ఆడదు, మనకు చాలా సఫకేటింగ్ అనిపిస్తుంది. సఫకేటింగ్ అనిపిస్తుంది కదా అని చెప్పి నేను ఫ్యాన్ వేసుకోనో లేకపోతే ఏసీ వేసుకోనో నేను రీడింగ్ చేస్తే ఫ్యాన్ శబ్దము మీకు వస్తుంది, లేకపోతే ఏసీ శబ్దం వస్తుంది, లేకపోతే దీపాలు ఆరిపోతాయి. నా పర్పస్ సర్వ్ అవ్వదు. సో నా పర్పస్ సర్వ్ అవ్వాలి, నేను ఒక క్వాలిటీ వీడియో మీకు ఇవ్వాలి అనుకుంటే నేను ఫ్యాన్ లేకుండా నాకు కొంచెం సఫకేటింగ్ అనిపించినా కానీ నేను అడ్జస్ట్ అవ్వాలి. కోరికలు ఉండడం తప్పు కాదు, మీరు కోరుకోవడం తప్పు కాదు. ఆ కోరికల్ని మనం నెరవేర్చుకొని పీస్ఫుల్గా మనం ఉండాలి అంటే దానికి తగిన ఎఫర్ట్స్ అయితే మటుకు ఖచ్చితంగా పెట్టాలి. ఇక్కడ మనకి అడాప్టబిలిటీ ఎందుకు వచ్చింది? అడాప్టబిలిటీ ఎందుకు వచ్చింది అంటే కొంతమంది జగ్లింగ్ చేస్తున్నారు, మల్టీ టాస్కింగ్ అనుకోండి. ఇక్కడ చూడండి, ఈ చక్రాన్ని ఈ పైన పట్టుకొని కింద ఒక చక్రం పైన బ్యాలెన్స్ చేస్తున్నారు అనమాట. సో అలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి కాబట్టి మీరు ఎంత ఫ్లెక్సిబుల్గా ఉంటే, ఎంత అడాప్టబుల్గా ఉంటే అంత మేల్ మీకు అని చెప్తున్నారు అనమాట. సో మల్టీ టాస్కింగ్ చాలామందికి ఒకటి కన్నా ఎక్కువ సమస్యలు ఉండిండొచ్చు. సో లేదు ఒకటి కన్నా ఎక్కువ పనులు చేస్తూ ఉండొచ్చు. ఇప్పుడు ఇంట్లో ఆడవాళ్ళని తీసుకుందాం, వాళ్ళు ఇల్లు చక్కబెట్టుకుంటారు, వంట చేస్తారు, పిల్లల్ని చూసుకుంటారు, ఇంట్లో వాళ్ళని అందరినీ చూసుకుంటారు, మళ్ళీ వాళ్ళకి నచ్చినట్టు ఏమన్నా ఉంటే అవి చేసుకుంటారు. ఎన్ని పనులు చేస్తున్నారు వాళ్ళు. వీటిలో ఏది ఒక్కటి తప్పుపోయినా లేకపోతే చేయలేకపోయినా కానీ మళ్ళీ ఏమంటారు, నువ్వు 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 చేయలేదు అంటారు. ఈజీగా పాయింట్అవుట్ చేస్తాము. వాళ్ళు ఇవి ఎందుకు చేయలేకపోతున్నారని ఎప్పుడన్నా ఆలోచిస్తామా? నువ్వు 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 అని పాయింట్అవుట్ చేస్తాం కదా, ఎందుకు చేయలేకపోతున్నారు? వాళ్ళకి ఈరోజు వాళ్ళు రైట్ ఎనర్జీస్లో ఉన్నారా లేదా, వాళ్ళకి హెల్త్ బాగుందా లేదా, వాళ్ళ మూడ్ ఎట్లుంది, ప్రతిసారి అన్నీ చేస్తారు కదా, ఈరోజు ఇది ఎందుకు చేయలేకపోతున్నారు అని ఎప్పుడన్నా ఆలోచిస్తామా? మనది అయిపోలేదు, మనకి రాలేదు అనేది ఆలోచించుకుంటాం కానీ ఇది ఎందుకు జరగలేదు, ఎదుటి మనిషి ఎలా ఉన్నారు, వాళ్ళు అంతా ఈజ్ హీ ఆర్ షీ ఫైన్, వాళ్ళు హెల్దీగా ఉన్నారా? ఇప్పుడు ఆడవాళ్ళనే తీసుకుందాం, ఇంతకుముందు ఎగ్జాంపుల్ ఆడవాళ్ళనే ఇచ్చినాను కాబట్టి ఇప్పుడు మళ్ళీ నేను ఆడవాళ్ళనే ఇస్తాను. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ జరుగుతుంది కదా ప్రతి నెల, లైక్ అంటే మెన్స్ట్రల్ సైకిల్ అప్పుడు కొంచెం వీక్గా అనిపించవచ్చు, నడుము నొప్పి వచ్చి నిండొచ్చు, కాలు నొప్పులు వచ్చి నిండొచ్చు, అంత ఓపిక నిండకపోయి నిండొచ్చు, నీరసంగా అనిపిస్తుండొచ్చు, రెస్ట్ తీసుకోవాలనిపించి నిండొచ్చు, ఈ పని ఈరోజు కాకపోతే రేపు చేద్దాం అనుకోని నిండొచ్చు, దానికి అంత ఎమర్జెన్సీ నిండకపోయి నిండొచ్చు. ఆహా నువ్వు నాకు విలువ ఇవ్వలేదు, నాకు చేయాల్సింది నువ్వు చేయలేదు, ఎందుకు చేయలేదు అనేది ఆలోచనకి రాదా? లేదు మగవాళ్ళనే తీసుకుందాం, బయటికి వెళ్ళి పని చేసుకొని వస్తా అంటారు, ఆఫీస్లో చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తా అంటారు, ఒక రోజు ఉన్నట్లు ఇంకొక రోజు నిండదు, బాస్ నుంచి ప్రెషర్ కావచ్చు, లేకపోతే పని ఒత్తిడి వల్ల కావచ్చు, వాళ్ళు ఇంటికి వచ్చేటప్పుడు ఏదో తెమ్మనింది మర్చిపోయి వచ్చి నిండొచ్చు. వెంటనే ఏమంటాం, నువ్వు ఎందుకు దాలేదు అంటే నేను గుర్తు రాలేదా? సో ఇట్లాంటివన్నీ వెంటనే వస్తాయి. మనం అక్కడ అడ్జస్ట్ అవ్వాల్సింది, అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎదుటి వాళ్ళు ఎందుకు చేయలేకపోతున్నారు. ఇక్కడ మీ విషయంలో కూడా మల్టీ టాస్కింగ్ అనేది చేయాలి, జరగాలి. ఒకదానికన్నా ఎక్కువ దానిపైన కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ఈ కాన్సన్ట్రేట్ చేస్తున్నప్పుడు మనం మల్టిపుల్ వర్క్స్ చేస్తున్నప్పుడు మనం కొంచెం ఫ్లెక్సిబుల్గా ఉండాలి, అది సమయస్ఫూర్తి ఉండాలన్నమాట. దేనికి దానికి మనం ఎలా మేనేజ్ చేసుకుంటున్నామో అనేది తెలియాలి. సో అది కరెక్ట్గా బ్యాలెన్స్ చేసినప్పుడు మీరు అనుకునింది మీరు అనుకున్నట్లు మీరు సాధించుకోగలుగుతారనమాట. అండ్ ఫైనల్గా ఈ నరిష్మెంట్ ఎందుకు వచ్చింది? ఎమోషనల్గా చాలా వీక్గా ఉన్నారు, చాలా డ్రైన్డ్ అవుట్ ఎనర్జీస్. సో ఎనర్జీస్ ఉండాల్సిన విధంగా లేవు కాబట్టి స్థిత ప్రజ్ఞత అంటారు కదా, అట్లా లేదు. చాలా ఆలోచనలు ఉన్నాయి, కన్ఫ్యూజన్స్ ఉన్నాయి,
ఎక్కువ ఏమంటారు ఎమోషనల్ అయిపోతున్నారు. ఫీలింగ్స్ లైక్ అంటే ఆ ఫీలింగ్స్ని ఎట్లా వ్యక్తపరచాలో అర్థం కాకుండా ఓవర్ థింక్ చేయడము, ఎవరైతే మనకి దగ్గరగా ఉంటారో వాళ్ళపైన విరుచుకుపడము, వాళ్ళపైన బ్లేమ్ చేయడము, ఇట్లా ఏంటంటే మనం కంట్రోల్లో లేము, మనం ఎమోషనల్గా బ్యాలెన్స్డ్గా లేము. మనలోనే కొన్ని ఉన్నాయి సరిదిద్దుకోవాల్సినవి. మనం ఏం చేస్తున్నాం, ఈజీగా మన కోపాన్ని కావచ్చు, మన ఆగ్రహాన్ని కావచ్చు, మన ఆవేశాన్ని కావచ్చు, మనకి ఎవరైతే అందుబాటులో ఉన్నారో వాళ్ళపైన వేసేస్తున్నాం, వాళ్ళని అరిచేస్తున్నాం. అప్పుడు ఏమవుతుంది, మన ఎనర్జీస్ డ్రైన్ అయిపోతున్నాయి, ఎదుటి వాళ్ళని మనం బాధ పెడుతున్నాం అనమాట. మనం తల్లిలాగానో లేకపోతే తల్లి అని ఎందుకంటానంటే నాకు మా మమ్మీ గుర్తొస్తుంది ప్రతి దాంట్లో. ఎందుకంటే తను అడ్జస్ట్ అవ్వకపోతే ఈరోజు మేము ఈ స్టేజ్లో ఇట్లా ఉండం కదా. ఎవరైనా కానీ ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ ద హోమ్, ఇంటి నుంచే స్టార్ట్ అవుతుంది. ఇంట్లో మనం ఎక్కువ ఎవరిని చూస్తాము, అమ్మనే ఎక్కువ చూస్తాము. ఎందుకంటే అమ్మ మల్టీ టాస్కింగ్ చేస్తూ ఉంటుంది కాబట్టి. సో నేను వీడియోస్లో ఏదైనా ఒక ఎగ్జాంపుల్ అమ్మ గురించి ఇచ్చినాను అంటే అందుకే ఇస్తాను అనమాట. సో మనం ఇక్కడ ఏంటంటే మన బ్రెయిన్ని మంచి థాట్స్తో మీరు నింపుకోండి. నాకు చెడు ఆలోచనలు వస్తున్నాయి అంటే మీరు ఏం చేయాలి, వెంటనే ఒక మంత్రం జపించుకోవడమో, ఒక మంచి పాట వినడమో. ప్యాథటిక్ సాంగ్స్ కాదు, అక్కడ కూడా బాధపడుతూ పాటలు విన్నామనుకోండి, ఆ బాధ ఆ మూడ్ అట్టనే కంటిన్యూ అవుతుంది. కొంచెం మన మూడ్ని ఎలివేట్ చేసే సాంగ్స్ కావచ్చు, లేకపోతే మీకు ఏమంటే ఇష్టం, మీకు మంచి డ్రెస్ వేసుకోవాలని ఇష్టమైతే మంచి డ్రెస్ వేసుకొని రెడీ అవ్వండి. బయటికి వెళ్ళి చల్లగాలి పీల్చుకుంటే నాకు బాగా అనిపిస్తుంది అనుకుంటే బయటికి వెళ్ళి చల్లగాలి పీల్చుకోండి. లేదు చెట్లంటే ఇష్టము అనుకుంటే మొక్కల దగ్గర కూర్చొని కొంతసేపు ఆ ఫ్రెష్ ఆక్సిజన్ని పీల్చుకుంటా మూడ్ని అప్లిఫ్ట్ చేసుకోండి. సో మీరు ఎప్పుడైతే బెటర్ ఎమోషనల్ దీంట్లో ఉంటారో అప్పుడు మీకేంటంటే మంచిగా బ్యాలెన్స్ వస్తుంది. అప్పుడు మీ బాడీకి మీరు హెల్తీ డైట్ తీసుకుంటారు. సో దట్ బాడీ ఫిట్నెస్ని మెయింటైన్ చేయగలుగుతారు. ఎట్ ద సేమ్ టైం మీరు పక్కన వాళ్ళని కూడా అట్లనే హెల్తీగా ఉంచగలుగుతారు అనమాట. సో ఇంత గట్టిగా నేను ఈ వీడియోలో చెప్తున్నాను అంటే ఐ డోంట్ నో టుడే ఎనర్జీస్ ఆర్ లైక్ దాట్. ఎందుకో ఇలా చెప్తే కానీ అర్థం కాదేమో అనిపిస్తుంది, నాకు తెలీదు. సో చూద్దాం మీ లైఫ్లోకి ఏం రాబోతున్నాయి. ఇలా మనం కొన్ని మార్పులు చేర్పులు చేసుకుని దానివల్ల మీ లైఫ్లోకి ఏం రావాలనుకుంటున్నాయి, యాక్చువల్గా మీ లైఫ్లోకి ఏం రాబోతున్నాయి, ఏం రాబోతున్నాయి. 5 నెంబర్, ఓకే బ్యూటిఫుల్. నేను ఇంకొక 2 కార్డ్స్ తీసుకొని నేను చెప్తాను ఏం రావాలనుకుంటున్నాయి అనేది. ఇప్పుడు వచ్చిన 2 కార్డ్స్ మేజర్ ఆర్కానా. ఇంకొక కార్డ్ తీసుకుందాం. ఓకే బ్యూటిఫుల్. మీ లైఫ్లోకి ఏం రావాలనుకుంటుంది అంటే ఎలిగెన్స్, బ్యూటీ, సంపద, మీరు కోరుకుంటున్న రెస్పెక్ట్. కొంతమంది ఇలా కాదు, మాకు ఎలిమెంట్స్ పరంగా చెప్పండి అంటే మీకు మనీ రావాల్సింది ఉంది. సో మీకు మనీ వస్తుంది, మీరు మంచి జాబ్స్లో స్థిరపడడం కానీ మీరు సర్వీస్ చేస్తారనమాట. ఇది సర్వీస్ అంటారు. ఏంటి అంటే 6 ఆఫ్ వీల్స్ అంటే ఏంటంటే ఇచ్చిపుచ్చుకోవడం. సో ఇచ్చిపుచ్చుకోవడం అనేది జనరస్గా జరుగుతుంది. ఇక్కడ ఎవరో ఫోర్సెస్ జరిపించట్లేదు. సో జనరస్గా మీరు ఏదైతే చేస్తున్నారో దానికి తిరిగి మీరు ఫలితం పొందుతారనమాట. ఇక్కడ మీ లైఫ్లోకి ఏం రాబోతోంది అంటే మీరు ఎంతైతే హార్డ్ వర్క్ పెట్టినారో, మీరు ఏదైతే దేనిపైనైతే మీ టైం, ఎనర్జీ, మనీ ఇన్వెస్ట్ చేశారో రిటర్న్స్ రాబోతున్నాయన్నమాట మీకు. సో ఫినాన్షియల్గా గెయిన్ ఉంది ఇక్కడ. దాంతోపాటి మీరు ఇంట్యూటివ్ అవ్వబోతున్నారనమాట. బెటర్ థింకింగ్ కెపాసిటీ, బెటర్ హోల్డింగ్ కెపాసిటీ. ఇంతకుముందు చిన్నదానికి ఎమోషనల్ అయిపోతే ఇప్పుడు చిన్న వాటికి ఎమోషనల్ అవ్వరు. ఎక్కడ ఎమోషనల్ అవ్వాలి, ఎక్కడ ఎమోషనల్ అవ్వకూడదు అని మీకు తెలిసి వస్తుంది అనమాట. సీక్రెటివ్గా ఉంటారు. ప్రతి ఒక్కదాన్ని బయటికి చెప్పేసిన దానివల్ల ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా అర్థం చేసుకొని వాళ్ళు ఇలా నన్ను అర్థం చేసుకున్నారు అని మీరు బాధపడుతూ ఉంటారు కదా. అలా లేకుండా మీరేంటంటే ఇప్పుడు ఏది బయటికి చెప్పాలి, ఏది చెప్పకూడదు అనే ఫిల్టర్ ఒకటి యాడ్ అవుతుంది. తద్వారా మీరేంటంటే
చాలా ఇంట్యూటివ్గా తయారవుతారనమాట. సీక్రెసీ మెయింటైన్ చేయడం వస్తుంది. సో మీరు ఇప్పుడు హోల్డ్ చేసుకోగలుగుతారనమాట. హోల్డింగ్ కెపాసిటీ పెరుగుతుంది, బ్యాలెన్స్ లేకొస్తున్నారు, మెచ్యూర్డ్గా థింక్ చేస్తున్నారు. సో మెచ్యూరిటీ వస్తుంది, ప్రోగ్రెస్ ఇన్ లైఫ్. సో మీ ఇంట్యూషన్ స్ట్రాంగ్ అవుతుంది, మీ గట్ ఫీలింగ్ స్ట్రాంగ్ అవుతుంది. ఇక్కడ ఎంప్రెస్ కార్డ్ వచ్చింది. కొంతమంది లిటరల్గా తల్లి అవ్వాలనుకుంటే తల్లి అవుతున్నారు. కొంతమంది మీ ఐడియాస్ని ఆచరణలో పెట్టి తద్వారా గ్రోత్ని ఆశించవచ్చు అనమాట. ఇప్పుడు నేను ఇది చేయాలనుకుంటున్నాను, ఈ కోర్స్ చేయాలనుకుంటున్నాను, లేకపోతే నేను ఇలా ఒక స్టార్టప్ కంపెనీ పెట్టాలనుకుంటున్నాను, లేకపోతే నేను నా డబ్బులు ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. ఇలా ఏవైతే మీకు కొత్త ఆలోచనలు వస్తున్నాయో వాటిని ఆచరణలో పెడతారనమాట. బేబీ అంటే లిటరల్ బేబీ అవ్వచ్చు, లేకపోతే మీ ఐడియా అనేది మీ బేబీ. ఆ ఐడియాని ఇంప్లిమెంట్ చేస్తారనమాట. తద్వారా సంపదను పొందుతున్నారు, గ్రోత్ వస్తుంది, నరిష్మెంట్ వస్తుంది. ప్రాపర్ వేలో ఎలా మనం థింగ్స్ని ముందరికి తీసుకొని వెళ్ళాలి అనేది తెలుస్తుంది అనమాట. కొత్తగా ఏదో చేయబోతున్నారు, ఆ కొత్తగా చేసేది మీకు చూడండి నిండు సంపదను తీసుకొని వచ్చి పెడుతుంది. ఎందుకంటే ఇక్కడ సన్ఫ్లవర్ ఉంది. గ్రోత్, హ్యాపీనెస్, జాయ్, సక్సెస్. సో ఇక్కడ మళ్ళీ ఎంప్రెస్ కార్డ్ వచ్చింది. ఎంప్రెస్ కార్డ్ అంటే మదర్హుడ్. కొంతమంది లిటరల్గా తల్లి అవుతున్నారు. ఎలిగెన్స్ పెరుగుతుంది, మీలో బ్యూటీ పెరుగుతుంది, చామ్ పెరుగుతుంది. మీరు అట్రాక్ట్ చేయగలుగుతారనమాట మ్యాగ్నెట్ లాగా మీరు అనుకున్న వాటిని. సో మీ లైఫ్లోకి మంచి వస్తుంది. ఎప్పుడైతే మనం ఇంకొంచెం పని చేయడము, హార్డ్ వర్క్ చేయడం మొదలు పెడతామో, గుడ్డిగా కాకుండా తెలుసుకొని ఏదన్నా దేనిపైన మంచి అవగాహనతో ముందరికి పోతామో, అప్పుడు మీరు అనుకున్న కోరికల్ని మీరు నెరవేర్చుకోగలుగుతారు. మీరు చేయాల్సిన దానికన్నా ఎక్కువ చేసి మీరేంటంటే సాధించాలనుకున్నటివి సాధించుకోగలుగుతారనమాట. ఇక్కడ హంస ఉంది, స్వాన్. ఇక్కడ హంస ఉంది. హంస నీళ్లు ఎంత మురికి నీళ్ళు ఉన్నా కానీ హంస ఏం చేస్తుంది, నోట్లో ఆ నీళ్ళని తీసుకొని చెత్తనంతా బయటికి తోసేసి మంచి నీళ్ళని మట్టుకే తాగుతుందన్నమాట. సో అలా మీరేంటంటే మంచిని మట్టుకే స్వీకరిస్తారు, చెడుని ఫిల్టర్ చేసేస్తున్నారు. లైఫ్ చాలా బ్యూటిఫుల్గా మారుతుంది. సో ఇలా నాకు కావాలి అనుకుంటే ఇలా కొన్నిటిని వదిలేసుకోవాలి. సో లైఫ్ ఇలా మారుతుంది అనమాట. ఇక్కడ నేను ఏంజిల్ ఆన్సర్స్ నుంచి కార్డ్స్ తీసుకుంటాను. మీకు ఏదైనా క్వశ్చన్ ఉంటే ఇక్కడ వీడియోని పాజ్ చేసుకొని నేను ఎప్పుడు చెప్పేలాగానే, ఒకవేళ ఫస్ట్ టైం ఎవరైనా వీడియో చూస్తుంటే ఇక్కడ వీడియోని పాజ్ చేసుకోండి. మీరు లోపల ఏదైనా క్వశ్చన్ అనుకోండి, ఆ క్వశ్చన్ అనుకొని అలా వదిలేయకండి, పేపర్ పైన రాసుకోండి. సో దట్ క్లారిటీ ఉంటుంది. మీరు ఏం క్వశ్చన్ అడిగారు, మీకు ఇక్కడ ఆన్సర్ ఏమొస్తుంది, ఇది ఎట్లా ఆ క్వశ్చన్కి రిలేట్ అవుతుంది అనేది తెలుస్తుంది అనమాట. సో ఫైల్ నెంబర్ 1 వాళ్ళు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ నేను 2 కార్డ్స్ తీసుకుంటాను. సో ఫైల్ నెంబర్ 1 వాళ్ళ క్వశ్చన్కి ఆన్సర్. ఓకే, నాకు ఒక కార్డ్ వచ్చింది. నేను ఇంకొక కార్డ్ కూడా వచ్చిన తర్వాత రెండింటిని రివీల్ చేస్తాను. ఫైల్ నెంబర్ 1 వాళ్ళు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్. బ్యూటిఫుల్. A year from now in the near future. సో కొంతమంది ఏదైనా క్వశ్చన్ అడిగినంటే వాళ్ళకి ఇక్కడి నుంచి 1 సంవత్సరం లోపల అవుతుంది అంటున్నారు. కొంతమందికి అయితే నియర్ ఫ్యూచర్, తొందరలో ఇది మీరు అనుకునింది అవుతుంది అని చెప్తున్నారనమాట. ఇక్కడ ఇయర్ ఫ్రమ్ నవ్ ఎందుకు వచ్చింది, ఇన్ ద నియర్ ఫ్యూచర్ ఎందుకు వచ్చిందో చూద్దాం మనం. మళ్ళా టారో కార్డ్స్ వేద్దాం. సో ఇయర్ ఫ్రమ్ నవ్ ఎందుకు వచ్చింది, నైట్ ఆఫ్ వాండ్స్. మనం కొన్ని వర్కౌట్ చేయాల్సినవి ఉన్నాయి. ఫాస్ట్గా మీరు వాటిని కానీ కంప్లీట్ చేసుకోగలిగితే అది ఇయర్ ఫ్రమ్ నవ్. ఇప్పుడు హేస్ట్ మేక్స్ వేస్ట్ అన్నట్లు తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ తొందరపాటు నిర్ణయాల వల్ల మీరు అనుకున్నట్లు మీరు సాధించుకోలేకపోతున్నారు. సో ఇక్కడ మీరు కొంతమంది అయితే కొన్ని మార్పులు చేర్పులు చేసుకోవాల్సింది ఉంటుంది. మీరు ఏదైతే మీ అంబిషన్ కావచ్చు, మీ గోల్ కావచ్చు, ఏదైతే ఉందో మీరు దానిపైన ప్రాపర్గా మీరు ఇంకా వర్కౌట్ చేయట్లేదు. మీ ఆలోచనలు ఇంకా ఏంటంటే ఆ బడ్డింగ్ స్టేజ్లోనే ఉన్నాయన్నమాట. అవి ఇంకా పూర్తిగా ఆచరణ వైపు పెట్టలేదన్నమాట. మీరు తీసుకోవాల్సిన స్టెప్స్ ఇంకా కొన్ని ఉన్నాయి. ఎప్పుడైతే మీరు ఆ స్టెప్స్ తీసుకొని మీ ఎనర్జీలోకి ఫుల్ ఎనర్జీస్లోకి వస్తారో
అప్పుడు ఈ పనులు కంప్లీట్ అవుతాయి. దానికి మీ పైన మీరు వర్కౌట్ చేయాలి కదా కొన్ని. సో దానివల్ల ఏంటంటే ఇట్ ఈస్ టేకింగ్ సమ్ టైమ్ అండ్ 1 సంవత్సరం లోపల మీరు అనుకునింది అయిపోతుంది అని చెప్తున్నారు. ఇక్కడ నియర్ ఫ్యూచర్ ఎందుకు వచ్చిందో చూద్దాం. నియర్ ఫ్యూచర్ ఎందుకు వచ్చింది? ఓకే ఓకే, ఈ కార్డ్ ఫ్లిప్ అయింది, ఇది మళ్ళీ పడింది కాబట్టి నేను ఇది తీసుకోను. నియర్ ఫ్యూచర్ ఎందుకంటే క్వీన్ ఆఫ్ సోర్డ్స్ వచ్చింది. బ్యూటిఫుల్. మీరు ఏంటంటే చాలా స్ట్రాంగ్గా, చాలా ఇంటెలిజెంట్గా తయారవుతున్నారు. అండ్ మీ డెసిషన్స్ ఏవైతే ఉన్నాయో మీరు కరెక్ట్ డెసిషన్స్ తీసుకుంటున్నారు. ఏమైనా కాన్ఫ్లిక్ట్స్ ఉంటే వాటిని అన్నింటినీ ఎండ్ చేస్తున్నారు. చాలా ధైర్యవంతంగా ముందరకు వెళ్తున్నారు. ఎలాంటి ఛాలెంజెస్ అయినా కానీ మీరు మెంటల్గా స్ట్రాంగ్ అయ్యి తీసుకుంటున్నారు. మీ ముక్కు సూటిగా వెళ్తున్నారు. ఏ మొహమాటానికి పోవడం లేదనమాట. మీ మైండ్కి ఏవైతే ఆలోచనలు వస్తున్నాయో ఆ థాట్స్ని మీరు రైట్ వేలో ఇంటెలిజెంట్గా ఇంప్లిమెంట్ చేసి మీరు అనుకునే దాన్ని సాధిస్తున్నారు. అందుకనే ఇక్కడ క్వీన్ ఆఫ్ సోర్డ్స్ వచ్చింది. ఇన్ నియర్ ఫ్యూచర్ తొందరలో జరిపించుకుంటారు, తొందరలో ఈ పని అయిపోతుంది అని వస్తుంది అనమాట. బ్యూటిఫుల్. గాడ్ బ్లెస్. మీకు నా రీడింగ్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బ్యూటిఫుల్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్. బాయ్ బాయ్. హలో పైల్ 2 ఎవరైతే ఈ కార్డ్ని సెలెక్ట్ చేసుకున్నారో చూద్దాం తొందరలో నెక్స్ట్ మీ లైఫ్లోకి ఏం రాబోతుంది. సో పైల్ 2 వాళ్ళకి ఏం రాబోతుంది? ప్రొటెక్షన్. బ్యూటిఫుల్. కమ్యూనికేషన్. ఇంకొక 2 కార్డ్స్ తీసుకొని రీడింగ్ స్టార్ట్ చేద్దాం. ఓకే ఓకే. ఇంట్యూషన్. సూపర్. ఫైనల్గా ఇంటెలిజెన్స్. ఇక్కడ చూడండి, భయపడుతున్నారా? భయాలు ఇంకా అలానే ఉన్నాయా? మీ భయాలు ఏవైతే ఉన్నాయో వాటిని పేపర్ పైన రాసుకొని వాటిని కొట్టేసేయండి. ఎందుకంటే ప్రొటెక్షన్ వస్తుంది మీకు. ఇప్పుడు వరకు ఈ భయాలు ఏంటంటే మీకు తెలియని భయాలు అన్నమాట. ఈ భయాలు ఎందుకు క్రియేట్ అయినాయో కొంతమందికి తెలిసి ఉండదు. కొంతమందికి ఏంటంటే చిన్నప్పుడు జరిగిన సంఘటనలతో ఇవి బలపడి ఉంటాయి. ఏవైతే భయాలు మీ లోపల ఉన్నాయో అవి బలపడి ఉంటాయి. కొంతమందికి ఏంటంటే ఇప్పుడు క్రియేట్ అయిన ఉంటాయి అన్నమాట కొన్ని భయాలు. సో భయాలు ఏ విధంగా క్రియేట్ అయినా కానీ మీకు ప్రొటెక్షన్ అయితే లభిస్తుంది. సో మీరు ఇంకా భయపడాల్సిన అవసరం లేదన్నమాట. మీకు ఈ ప్రొటెక్షన్ త్రూ మీరు చేస్తున్న పనుల ద్వారానే లభిస్తుంది. మీరు ఈ భయాలు అయితే దేనిపైన అయితే పెట్టుకొని, అంటే ఇప్పుడు చెప్తాను నేను భయాలు ఎలా ఉండొచ్చు కూడా. ఇంకొకలాంటి భయాలు చెప్తాను. లైక్ ఎగ్జామ్స్ వస్తున్నాయి, నేను బాగా చదువుకోవాలి అని చెప్పి చాలా హార్డ్ వర్క్ చేస్తారు. బాగా చదువుకొని కూడా నేను ఏమైనా మిస్ అయ్యానేమో అని చెప్పి భయం ఉంటుంది. మనం చేసే పని పైన భయం ఉంటుంది. ఒళ్ళు జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనులు చేస్తాం. సో ఇట్లాంటి భయాలు మీరు ఆల్రెడీ మీరు హార్డ్ వర్క్ పెట్టినారు, మీరు చేయాల్సిన పని మీరు చేసినారు, మీరు కంప్లీట్ చేయాల్సినట్టు మీరు కంప్లీట్ చేశారు కాబట్టి ఆటోమేటిక్గా మీకేంటంటే ఆ ప్రొటెక్షన్ వస్తుంది. అంటే ఎట్లా, మీరు బాగా హార్డ్ వర్క్ చేసి మంచిగా చదువుకొని ఆ భయం ఉన్నింది కాబట్టి, ఎగ్జామ్ ఫియర్ ఉన్నింది కాబట్టి, దాన్ని ప్రొడక్టివ్గా మీరు బాగా చదువుకున్నారు కాబట్టి మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి. సో మంచి రిజల్ట్స్ రావడం ఏంటి? ప్రొటెక్షన్. మీరు చేసిన హార్డ్ వర్క్కి తగిన గుర్తింపు రావడం. ఇప్పుడు ఇంట్లో ఉంటాము, లేదన్నా పని చేస్తుంటాము, దాన్ని చాలా జాగ్రత్తగా చేస్తాము, పెద్దవాళ్ళు ఏమంటారో ఏమో అన్న దీంతో. అప్పుడు ఏమవుతుంది, మనం ఆ పని చాలా మంచిగా చేసినాం కాబట్టి ఆ భయంతో ఒళ్ళు దగ్గర పెట్టుకొని మనం మంచిగా చేసినాం కాబట్టి పెద్దవాళ్ళు అప్రిషియేట్ చేస్తారు. ఇట్స్ ఎ ప్రొటెక్షన్. సో అట్లా మీరు చేసిన పనికి మీరు ప్రొటెక్షన్ లభిస్తుంది అనమాట. మీ భయాలు ఏవైతే ఉన్నాయో ఆ భయం వలన మీరు అది మీకు నెగిటివ్గా ఇది అవ్వట్లేదు, పాజిటివ్గా వెళ్తుంది. ఈ భయం వల్ల మీరు చేయాల్సింది మీరు చేస్తున్నారు, తద్వారా మీకు ప్రొటెక్షన్ లభిస్తుంది. ఇక్కడ మీ మాట్లాడే విధానం ఇవి చాలామందిని అట్రాక్ట్ చేస్తున్నాయి. మీ మాట్లాడే విధానం ఏంటంటే చాలామందికి మేల్కొలుపు.
ఇక్కడ రూస్టర్ వచ్చాడు, అంటే పుంజు, కోడి పుంజు వచ్చింది. కోడి పుంజు ఏం చేస్తుంది, తెల్లవారితో బయాలజికల్ క్లాక్ ఉంటుంది, మనకు ఉంటుంది, దట్ ఈ టైంకి తినాలి, ఈ టైంకి పడుకోవాలి, ఈ టైంకి మెలకు రావడం, ఇది మన బాడీలో ఒక సెట్ అయిపోయి ఉంటుంది అనమాట, ఒక బయాలజికల్ క్లాక్ సెట్ అయి ఉంటుంది. కానీ మనం ఏం చేస్తాం, ఒక్కొక్కసారి నిద్రపోతాం. కానీ ఇదేం చేస్తుంది, కరెక్ట్గా రోజు ఏ టైంకి అయితే కూస్తుందో ఆ టైంకి కూస్తుంది, మనందరినీ నిద్ర లేపుతుంది. అలా మాదిరా మీ కమ్యూనికేషన్ కూడా ఎట్లుందంటే ఎక్కడ ఎట్లా మాట్లాడాలో ఖచ్చితంగా అట్లా మాట్లాడతారు అనమాట. అలా ముందరికి వెళ్తూ ఉంటారు. తద్వారా ప్రతి ఒక్కరికి ఒక మేల్కొల్పు, దట్ అవును కదా మనం ఇలా ఉండాలి కదా, లైక్ ఇలా మాట్లాడాలి, ఇలా ఉండాలి. మీ మాటలు చాలా మందికి నచ్చుతూ ఉంటుంది, మీరు మాట్లాడే విధానం చాలా మందికి నచ్చుతూ ఉంటుంది. మీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంకా బెటర్ అవుతున్నాయి అన్నమాట. కమ్యూనికేషన్ స్కిల్స్ ఒకటే బెటర్ అవ్వడం కాదు, ఇక్కడ ఇంట్యూషన్ కూడా పెరుగుతుంది. ఇంట్యూషన్ పెరగడం అంటే ఏంటంటే, ఇంతకు ముందు మనం మొహమాటానికి ఏదైనా చేస్తాన్నా కానీ ఇప్పుడు మొహమాటానికి పోము. ఎందుకంటే మొహమాటానికి పోతుంటే ఏం నష్టపోతున్నామో తెలుస్తుంది కదా, ఏం కోల్పోతున్నామో తెలుస్తుంది కదా. సో అది ఇంకా కోల్పోవడానికి, నష్టపోవడానికి మీరు సిద్ధంగా లేరు. కాబట్టి మీరేం చేస్తున్నారు, మీరు మీ బుద్ధిని ఉపయోగిస్తున్నారు, మీ మాటల చాతుర్యాన్ని ఉపయోగిస్తున్నారు. సో మీ మాటల చాతుర్యంతో, మీ బుద్ధితో మీరు ఏం చేస్తున్నారు, మీరు స్థిత ప్రజ్ఞతలోకి వస్తున్నారు. సో స్థిరంగా ఉండడం, స్థిరంగా మాట్లాడడం, ఏదైనా కానీ 1-4 సార్లు ఆలోచించి ఆచితూచి అడుగులు వేయడం, మీ లోపల ఏదైనా అనిపిస్తుంటే దాని ప్రకారం వెళ్ళడం. ఎవరో ఏదో అనుకుంటారని చెప్పి మొహమాటానికి అయితే మటుకు ఏం చేయట్లేదు. ఫైనల్గా ఇంటెలిజెన్స్, తెలివితేటలు పెరుగుతున్నాయి. సో తెలివితేటలు మెరుగు అవుతున్నాయి అన్నమాట చెప్పాలంటే. సో ఎప్పుడైతే ఇంట్యూషన్ స్ట్రాంగ్ అవుతుందో ఆటోమేటిక్గా ఇంటెలిజెన్స్ కూడా స్ట్రాంగ్ అవుతుంది. ఎప్పుడైతే కమ్యూనికేషన్ స్ట్రాంగ్గా ఉంటుందో ఇంటెలిజెన్స్ స్ట్రాంగ్గా ఉంటుంది. నేర్పరితనం ఉన్నప్పుడే మనం మంచిగా మాట్లాడగలుగుతాం. మనకు ఒక దానిపైన అవగాహన ఉన్నప్పుడే మనం మంచిగా మాట్లాడగలుగుతాం. మనం తెలివిగా ఉన్నప్పుడే తెలివిగా సమాధానాలు ఇవ్వగలుగుతాం. సో ఇవన్నీ ఇంటర్లింక్డ్, ఇంటర్కనెక్టెడ్. ఇక్కడ ఏంటంటే ఇంతకుముందు మీరు ఏ ఫేజ్లో ఉన్నా కానీ మీరైతే బెటర్ ఫేజ్లోకి వెళ్తున్నారు. మనం ఈ కార్డ్స్కి కొన్ని క్లారిఫికేషన్స్ చూద్దాం. అసలు ఇక్కడ ఎందుకు ప్రొటెక్షన్ వచ్చింది, కమ్యూనికేషన్ ఎందుకు వచ్చింది, ఇంట్యూషన్ ఎందుకు వచ్చింది, ఇంటెలిజెన్స్ ఎందుకు వచ్చింది. ఫైల్ నెంబర్ 2 వాళ్ళకి బ్యూటిఫుల్ కార్డ్స్. ఇంతకు ముందు వరకు లైఫ్ ఎలా ఉన్నా కానీ ఇప్పుడు లైఫ్ బెటర్ అవుతుంది. సో మీరు చాలా వర్క్ చేసి తింటారు, ఇంకా కూడా బెటర్గా వర్క్ చేస్తారనమాట మీరు. బ్యూటిఫుల్ జడ్జ్మెంట్, వండర్ఫుల్. అసలు నిజంగానే ప్రొటెక్షన్ కింద జడ్జ్మెంట్ వచ్చింది. చాలా డీప్ ఫేస్ చూసి తింటారు మీరు. ఇట్లా పడి లేస్తున్నారు మీరు. ఇట్లా పడడం ఏమైందంటే చాలామంది అనుకుంటారు ఇంకా వీళ్ళు లేవరు అని చెప్పి. ఫినాన్షియల్ డౌన్ఫాల్స్ అయినండొచ్చు, లేకపోతే కొంతమందికి కష్టకాలం ఉంటుంది కదా, రిలేషన్షిప్స్లో చాలా పీక్స్ చూసి తింటారు అనమాట. చాలా టాక్సిక్ రిలేషన్షిప్లో ఉనిండొచ్చు. ఏదో విధంగా అతఃపాతాళంలోకి పడి అక్కడి నుంచి యూఆర్ రేజింగ్ లైక్ అ ఫినిక్స్ బర్డ్. నేను ఎప్పుడు ఆ ఫినిక్స్ ఎగ్జాంపుల్ ఇస్తాను కదా, ఇక్కడ లిటరల్గా ఆ రెక్కలు వచ్చినాయి చూడండి. సో మళ్ళీ మీకు ఆ రెక్కలు వచ్చి మళ్ళీ మీరు ఎగురుతున్నారు. అందుకే మీకు ప్రొటెక్షన్ వచ్చింది. మీరు గివప్ ఇవ్వలేదు. లైఫ్లో నేను పడిపోయినాను అని చెప్పి అక్కడ మీరు ఉండిపోలేదు. నేను ఎట్లన్నా కానీ పడిన దగ్గర నుంచి లేవాలి అనుకున్నారు. ఆ లేవాలి అనే సంకల్పం ఏం చేసింది, మీకు ఆ ప్రొటెక్షన్ తీసుకొని వచ్చింది. అంటే మీ శక్తి సరిపోవట్లేదు, రా నేను కూడా నీకు కొంచెం శక్తి ఇస్తాను, నేను నిన్ను తీసుకొని వెళ్తాను అని చెప్పి ఆ శక్తి మీకు యూనివర్స్, మీరు నమ్మితే నేచర్, లేకపోతే మీరు నమ్మిన దేవుడు దేవత ఎవరన్నా కానీ చేపట్టుకొని తీసుకొని వెళ్తున్నారనమాట. ఇక్కడ రెన్యువల్స్ ఉన్నాయి. సో అది మళ్ళా ఏదైతే మనకి దెబ్బ తగిలిందో ఆ దెబ్బ హీల్ అయ్యి మళ్ళీ మీరు లేస్తున్నారనమాట పైకి. సో జడ్జ్మెంట్ ఉంది కాబట్టి అక్కడ ప్రొటెక్షన్ ఉంది. చాలా క్లిష్టమైన పరిస్థితుల్ని అధిగమించినారు మీరు. చాలా డీప్ డ్యామేజ్ జరుగుని ఉంటుంది కొంతమందికి. సో ఆ డ్యామేజ్ నుంచి మళ్ళా మీరు బయటపడుతున్నారనమాట. బ్యూటిఫుల్. అందుకనే మీకు ఆ ప్రొటెక్షన్ ఉంది. మీరు గివప్ ఇవ్వలేదు, మీరు వదిలేయలేదు. మీరు ఏదో విధంగా నేను బెటర్ అవ్వాలి, నేను నిరూపించుకోవాలి, నేను సాధించాలి అనే పట్టుదలతో బయటపడ్డారనమాట. మీకు అదే ప్రొటెక్షన్. సో ఇక్కడ కమ్యూనికేషన్, ఓకే, ఏస్ ఆఫ్ సోర్డ్స్. కమ్యూనికేషన్ ఎందుకు స్ట్రాంగ్ అయింది అంటే ఇక్కడ మీకు న్యూ ఆపర్చునిటీస్ క్రియేట్ అయినాయి.
అవి న్యూ జాబ్ ఆపర్చునిటీస్ అయినండొచ్చు, ఏదన్నా కానీ కొత్తగా ఇక్కడ రెన్యూవల్ తర్వాత ఒక మళ్ళా న్యూనెస్ వచ్చింది. ఇంతకుముందు 4 of Cups, ఇంతకుముందు 4 of Cups అంటే ఏంటి, కొంచెం అంత గమనించుకునే ఇది లేకుండా ఎక్కడో లాస్ట్ అన్నట్టు మూడీగా అట్లా ఉన్నా కానీ ఇప్పుడు ఏంటంటే చాలా షార్ప్గా తయారవుతున్నారు. సో ఇంతకుముందు మీకు ఎలా సమాధానం చెప్పాలి, ఎవరితో ఎట్లా మాట్లాడాలి, మీ లోపల ఏమన్నా అనుకుంటున్నా కానీ దాన్ని బయటికి ఎట్లా వ్యక్తపరచాలి, ఇవి తెలియక చాలా సతమతమై ఉంటారు. ఇప్పుడు మీరు చాలా షార్ప్ అయ్యి మీకు కొత్త ఆపర్చునిటీస్ వచ్చి మీకు అంత చాయిస్ కూడా ఇచ్చి ఉంటారు. కొంతమందికి అయితే యూ వర్ జస్ట్ థ్రోన్ ఇన్ టు దట్ సిచ్యువేషన్, మిమ్మల్ని అట్లా తోసేసి ఉంటారనమాట ఆ సిచ్యువేషన్లోకి. అక్కడ మీరు ఇంకేం చేయలేరు, మీరు ఏదో విధంగా మాట్లాడుకొని ఏదో విధంగా మీరు బయటపడాలి, లేకపోతే ఈ ఊబిలో ఇరుక్కుపోతారు. సో అందుకని చెప్పి మీకు మాట్లాడే నేర్పరితనం వచ్చింది. సో ఆ న్యూ బిగినింగ్స్ ఏంటంటే మీకు తెలియని ఒక కొత్త వ్యక్తిని ఆవిష్కరించినాయి. ఇక్కడ పోరాటం ఉంది. ఇక్కడ మనం ఏదో విధంగా మనం చేస్తే మనం బయటపడగలుగుతాం, లేకపోతే ఆ ఊపిలో కూరుకుపోతాం. లైఫ్ అండ్ డెత్ సమస్య వచ్చినప్పుడు మనం ఏం చేస్తాము, ఏదో విధంగా బతకాలనే చూస్తాం తప్పితే గివప్ ఇస్తామా? అలాంటి సిచ్యువేషన్లో పడ్డారు కాబట్టి ఇంత మెరుగ్గా బయటకు వచ్చినారనమాట. మీకు ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా మీకు అందుకనే అంత మెరుగైనాయి. ఇక్కడ ఇంట్యూషన్ ఎందుకు వచ్చింది, ఇక్కడ ఇంట్యూషన్ ఓకే. వరల్డ్ కార్డ్, ప్రపంచాన్ని చూసినారు. కొంతమందికి పెద్ద ఎడ్యుకేషన్ కూడా ఉండదు, కానీ వీళ్ళు ఏంటంటే మనుషుల్ని చదివినారు, సిచ్యువేషన్స్ని చదివినారు, మనస్తత్వాల్ని చదివినారు. అబ్బా చాలా ఓల్డ్ సోల్స్ ఉండింటారు, చాలా రాటుదేలినారు. మీరు ప్రపంచాన్ని చాలా చిన్న వయసులో చూసి నింటారు. కష్టమేంది, సుఖమేంది, మనుషులు ఎట్లుంటారు, వీళ్ళ బుద్ధి ఎట్లుంటుంది, వీళ్ళు అవసరమైతే ఎట్లుంటారు, అలాంటివి చాలా సిచ్యువేషన్స్ చూసారు మీరు. అలాంటి సిచ్యువేషన్స్ చూసారు, అలాంటి వాళ్ళని డీల్ చేసినారు, పోరాడారు. కాబట్టి మీరు ప్రపంచాన్ని చదివినారు, ప్రపంచం ఎలా ఉంది అనేది తెలుసుకున్నారు. సో అందుకనే మీ ఇంట్యూషన్ అప్పుడు తెలిసిందనమాట. ఎవరినన్నా నమ్మితే వాళ్ళు ముంచుతారు, మనల్ని మనం నమ్ముకోవాలి, మన గట్ ఫీలింగ్ని మనం నమ్మాలి, మన ఇంట్యూషన్ని మనం నమ్మాలి అని చెప్పి తెలుసుకొని ఉంటారు. అందుకనే మీ ఇంట్యూషన్ స్ట్రాంగ్ అయింది. ఇప్పుడు ఎవరిని అంత ఈజీగా నమ్మరు, ఏదన్నా కానీ కీడించి మేలించడమే అనమాట. ఒక మనిషిని మీరు నమ్మాలి అంటే అది చాలా టైం పడుతుంది నమ్మడానికి. సో మీరు మనుషుల్ని, మనస్తత్వాల్ని, ప్రపంచాన్ని చదివినారు. మనకి ఎడ్యుకేషన్ అనేది 4 గోడల మధ్యలో కాదు, సొసైటీలోకి వెళ్ళి నలుగురితో తిరిగినప్పుడు 4 విధాలుగా చూసినప్పుడు తెలుస్తుంది అంటారు కదా, అలా వచ్చింది మీకు. అందుకనే ఆ ఇంట్యూషన్ స్ట్రాంగ్ అయింది. ఇక్కడ ఇంటెలిజెన్స్ ఎందుకు, బ్యూటిఫుల్ కింగ్ ఆఫ్ వీల్స్. తెలివిగా లేకపోతే శతగోపురం పెట్టి వెళ్తారు అనేది తెలిసిందనమాట. సో ఏదన్నా కానీ మనం వెల్తీగా ఉంటేనే మనం ఏదన్నా సాధించుకోగలుగుతాము. మీరు బిజినెస్ కావచ్చు, మీ కెరియర్ కావచ్చు, దేంట్లోనే కానీ మీకు స్టెబిలిటీ రావాలంటే మీరు చాలా ఇంటెలిజెంట్గా ఉండాలి. ఎట్ ద సేమ్ టైం మీకు డబ్బులు రావాలన్నా కానీ మీరు తెలివిగా వాటిని మంచిగా ఇన్వెస్ట్ చేసుకున్నప్పుడు మీ ప్రాపర్టీ ఇంప్రూవ్ అవుతుంది అనేది మీకు తెలిసింది. అందుకే మీరు ఇంటెలిజెంట్గా ఉన్నారు. తెలివిగా లేకపోతే తొక్కేస్తారు, తెలివిగా లేకపోతే కూరలో కరివేపాకని తీసి పెట్టినట్టు పక్కకు తీసి పెడతారు. అవగాహన లేకపోతే ఏం తెలీదు అని ముద్రేసి పక్కన కూర్చొని పెడతారు. డమ్ నెయివ్ పీపుల్, వీళ్ళకి అసలు ఏం తెలీదు అని పక్కన కూర్చొని పెడతారు. ఒక కాన్వర్సేషన్లో ఇన్వాల్వ్ అవ్వాలన్నా, ఎక్కడన్నా కానీ మనకు ఆ రెస్పెక్ట్ రావాలన్నా కానీ మనకి తెలిసి ఉండాలన్నమాట. ఆ మినిమం నాలెడ్జ్ ఉండాలి, షార్ప్ ఉండాలి, క్యాచ్ చేయగలగాలి. ఏదన్నా ఒకటి చెప్తూ ఉంటారు, మనం వెంటనే దాన్ని పసిగట్టాలి, దాన్ని పట్టుకోవాలి. అప్పుడే ఏంటంటే ఓకే దిస్ ఫెలో ఇస్ స్మార్ట్, దిస్ ఫెలో ఇస్ ఇంటెలిజెంట్, వీళ్ళని టీంలోకి తీసుకోండి. వీళ్ళుంటే ఏదన్నా చేయగలుగుతారు, వీళ్ళుంటే ఎట్లాంటి పనన్నా అయిపోతుంది, వీళ్ళుంటే దేన్నన్నా సాల్వ్ చేయగలుగుతారు. సో అందుకనే తెలివి. సో ఈ తెలివితేటలతో మీరు చాలా మంచిగా
లేకంటే డెవలప్ అవుతున్నారనమాట. కెరియర్ వైజ్ కావచ్చు, బిజినెస్ వైజ్ కావచ్చు, హెల్త్ కూడా మీ హెల్త్ కాన్షియస్ ఉంటారు ఈ పైల్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు. మనం ఇప్పుడు ఇంకొన్ని కార్డ్స్ చూద్దాం. నెక్స్ట్ మీ లైఫ్లోకి ఏం రాబోతుంది. సో ఇన్ని చూసినారు, ఇన్ని పడ్డారు, ఇన్ని అనుభవించినారు, లైఫ్ని కాసి వడబోసినారు కాబట్టి ఈ కాసి వడబోసి ఇప్పుడు కొత్తగా నెక్స్ట్ మీ లైఫ్లోకి ఏం రాబోతుంది. ఫైల్ నెంబర్ 2 వాళ్ళ లైఫ్లోకి నెక్స్ట్ ఏం రాబోతుంది. ఏస్ ఆఫ్ కప్స్. ఇంకా న్యూ ఆపర్చునిటీస్ వస్తున్నాయి. కొంతమందికి ఏంటంటే మంచి మంచి స్నేహాలు ఏర్పడుతున్నాయి. కొత్త వ్యక్తులు మీ లైఫ్లోకి రాబోతున్నారు. వీళ్ళ వల్ల మీ సుఖ సంతోషాలు ఇంకా మెరుగవుతున్నాయి. మీ ఫీలింగ్స్ అర్థం చేసుకుంటారు, మీ ఎమోషన్స్ని అర్థం చేసుకుంటారు, చాలా ప్రేమగా ఉంటారు, మీకు కనెక్షన్స్ పెరుగుతున్నాయి అన్నమాట. తద్వారా మీరు చేయాల్సిన పనులు కూడా మీకు ఇంకా కొంచెం ఫాస్ట్గా అయిపోతాయి అన్నమాట. ఈ పర్సనల్ ఇంటరాక్షన్స్ అనేటివి పెరుగుతున్నాయి. బ్యూటిఫుల్. ఇంకా ఏమొస్తుంది లైఫ్లోకి కొత్తగా ఇంకా? ఓకే, 2 ఆఫ్ కప్స్. సోల్మేట్స్. కొంతమంది కానీ నచ్చిన వ్యక్తులు మీ లైఫ్లోకి వస్తుంది. ఇక్కడంతా ప్రేమ కనిపిస్తుంది, టుగెదర్నెస్ కనిపిస్తుంది, సోల్మేట్స్, హ్యాపీనెస్, జాయ్, సెలబ్రేషన్. సో రిలేషన్షిప్స్ పరంగా ఇప్పుడు వరకు మీరు చాలా లో ఫేజ్లో ఉంటే ఇప్పుడు మీకు బెటర్ రిలేషన్షిప్స్ తయారవుతున్నాయి, బెటర్ పీపుల్ మీ లైఫ్లోకి వస్తున్నారు, సోల్మేట్స్ని మీట్ అవ్వబోతున్నారు అనమాట. సోల్మేట్స్, సోల్ ఫ్యామిలీ. సోల్మేట్స్ అంటే ఇట్స్ నాట్ జస్ట్ వైఫ్ అండ్ హస్బెండ్ ఒక్కరే సోల్మేట్స్ అవ్వరు. సోల్మేట్స్ అంటే మన ఇష్టాలకి ఎవరైతే గౌరవం ఇచ్చి, మన అభిప్రాయాలకు ఎవరైతే గౌరవం ఇచ్చి మనల్ని ప్రోత్సహిస్తారో, మనకి దేంట్లో అయినా కానీ వాళ్ళ సహకారాలని అందించి మనల్ని ఇంకొంచెం మెరుగుపరుస్తారో వాళ్ళందరూ మన సోల్మేట్సే. సో అట్లా మీ మనస్తత్వానికి మిమ్మల్ని అర్థం చేసుకునే వాళ్ళు మీకు దగ్గర అవుతారనమాట. ఇప్పుడు ఇక్కడ మూన్ కార్డ్ అగైన్ ఇల్యూషన్స్ నుంచి బయటపడి ఇంట్యూషన్ స్ట్రాంగ్ అవుతుంది. డబుల్ కన్ఫర్మేషన్. మనకి ఇక్కడ ఇంట్యూషన్ వచ్చింది, ఇక్కడ ఇంట్యూషన్ వచ్చింది. మీరు మూన్ మెడిటేషన్ చేస్తే మిరాకిల్స్ క్రియేట్ అవుతాయి లైఫ్లో. ఇంకా ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. ఎప్పుడైతే మీ ఇంట్యూషన్ స్ట్రాంగ్ అవుతుందో మీరు చేసే పనుల పైన మీకు ఒక కమాండ్ వస్తుంది. సో తద్వారా మీరు సక్సెస్ని పొందగలుగుతారనమాట. సో ఫుల్ మూన్, న్యూ మూన్ మెడిటేషన్స్ చేయడం చాలా చాలా మంచిది. మూన్ వాటర్ ప్రిపేర్ చేసుకోవడం కానీ, ఆ ఫుల్ మూన్ కానీ న్యూ మూన్ కానీ ఉన్నప్పుడు ఇంట్లో అంతా ధూపం వేసుకోవడం. సో అలా చేసినప్పుడు ఏంటంటే ఏమైనా నెగిటివ్ ఎనర్జీస్ ఉంటే వెళ్ళిపోతాయి. ఉప్పు, కల్లుప్పు గుమ్మం దగ్గర పెట్టుకోవడం, లైక్ అంటే తలుపెనకల కల్లుప్పు పెట్టండి. ఎనీ నెగిటివ్ ఎనర్జీస్ అది తీసేసుకుంటుంది. ఇంకా ఏమన్నా స్టిల్ నెగిటివ్ ఎనర్జీస్ ఉంటాయి. తద్వారా మీకేంటంటే ఆ పాజిటివ్ ఎనర్జీస్ ఎప్పుడైతే బిల్డప్ అవుతాయో ఇంట్యూషన్ కూడా బెటర్ అవుతుంది. ఎప్పుడైతే మనం చాలా మంచిగా ఆలోచిస్తామో, లైక్ అంటే స్వార్థం లేకుండా మనము 10 మందికి సహాయం చేయాలనే ఇంటెన్షన్స్ ఉండేవాళ్ళు చూడండి, వాళ్ళు మనస్ఫూర్తిగా దేవుడికి మొక్కున్నారంటే వాళ్ళ కోరికలు తీరుతాయి. వాళ్ళ కోసమే కాదు, ఎవరి కోసం మొక్కుకున్నా కానీ వాళ్ళకి మంచి జరుగుతుంది. ఎందుకు? ఇంటెన్షన్స్ ఆర్ ప్యూర్ దేర్. వాళ్ళలో ఇంప్యూరిటీస్ లేదు, వాళ్ళు ప్యూర్గా ఉన్నారు. కాబట్టి ఇక్కడ వీడియోని పాజ్ చేసుకోండి. మీకు ఏదైనా క్వశ్చన్ ఉంటే క్వశ్చన్ని రాసుకోండి. ఎందుకు అంటే క్లారిటీ మెయింటైన్ చేయడానికి. మీరు అడిగిన క్వశ్చన్కి మీకు ఏం సమాధానం వచ్చింది, దీన్ని ఎట్లా రిలేట్ చేసుకోవాలి. ఎందుకంటే మనసులో ఒక క్వశ్చన్ అనుకున్నాం అనుకో, మనం చూసే లోపల అది మర్చిపోయి ఈ ఆన్సర్ ఏంది ఇలా వచ్చింది అనుకోకుండా రాసుకున్నామంటే మనం ఏమనుకున్నాం అనేది మనకు ఖచ్చితంగా తెలుస్తుంది. కాబట్టి ఈ ఆన్సర్ దానికి ఎట్లా మ్యాచ్ అవుతుందో కూడా తెలుస్తుంది. నేను 2 కార్డ్స్ తీసుకుంటాను ఫైల్ నెంబర్ 2 వాళ్ళ కోసం. ఏంజిల్ ఆన్సర్స్ నుంచి. ఓకే, ఇక్కడ 2 కాదు, యాక్చువల్గా చాలా వచ్చినాయి, 4 వచ్చినాయి. ఇట్స్ ఓకే, చూద్దాం. మేబీ మల్టిపుల్ క్వశ్చన్స్ ఉండిండొచ్చు కొంతమందికి. లుక్ ఫర్ ఎ సైన్. ఏవో అట్లా ఒక్కొక్క సైన్ ఉందంట, లేకంటే మీరు కనుక్కోలేకపోతున్నారు. కానీ మీకు కావాల్సింది ఏదో మీ దగ్గరలోనే ఉంది. అది హింట్స్ ఇస్తుందన్నమాట, మీకు సూచనలు చెప్తోంది. ఆ సూచనలు కరెక్ట్గా మీరు పట్టుకున్నారంటే మీరు అనుకునింది అయిపోతుంది. బిగ్ హ్యాపీ చేంజెస్ వస్తున్నాయి, బిగ్ హ్యాపీ చేంజెస్. అందుకనే ఇక్కడ ఏస్ ఆఫ్ కప్స్, న్యూ ఆపర్చునిటీస్, అండ్ 2 ఆఫ్ కప్స్, ఆ టుగెదర్నెస్, ఇంట్యూషన్ బ్రైట్ అవుతుంది. బ్యూటిఫుల్, పర్ఫెక్ట్ టైమింగ్ అంట. దిస్ ఈస్ ద పర్ఫెక్ట్ టైమింగ్.
ఇది పర్ఫెక్ట్ టైమింగ్ కాబట్టి మీరు అనుకున్నటివి ఏమన్నా మీరు చేయాలా అని అడుగుతుంటే చేసుకోవచ్చు హ్యాపీగా. ఆస్క్ యువర్ ఏంజల్స్. ఇప్పుడు యు ఆర్ లుకింగ్ ఫర్ ఎ సైన్, మీకు అది కనుక్కోలేకపోతున్నారు, మీకు అది కనిపించట్లేదు, మీ ఏంజల్స్ని అంటే అడగండి. మీరు ఇంకొంచెం గట్టిగా అనుకోండి దట్ నాకు మీరు ఏదో తెలియజెప్పాలనుకుంటున్నారు కానీ నాకు తెలియట్లేదు, నేను ఎలా తెలుసుకోవాలి, ప్లీజ్ నాకు కొంచెం హెల్ప్ చేయండి, నన్ను గైడ్ చేయండి అని అడగండి. ఖచ్చితంగా వాళ్ళు గైడ్ చేస్తారు. దిస్ ఈజ్ ద పర్ఫెక్ట్ టైమింగ్. ఇప్పుడు మీకు బిగ్ హ్యాపీ చేంజెస్ ఉన్నాయి. కొంతమందికి అయితే కొన్ని వారాల్లో జరిగిపోవచ్చు మీరు అనుకున్నటివి. సో ఒక వారం లోపల జరిగిపోయినా కానీ ఆశ్చర్యపోనవసరం లేదు. వెరీ వెరీ బ్రైట్ ఎనర్జీస్ ఫస్ట్ పైల్తో కంపేర్ చేస్తే క్వైట్ ఆపోజిట్. బ్యూటిఫుల్ ఎనర్జీస్. అసలు నిజం చెప్పాలంటే ఫస్ట్ పైల్లో కూడా చాలా బ్యూటిఫుల్ ఎనర్జీస్, కాకపోతే అక్కడ ఇంకొంచెం వర్క్ చేయాలి. మీరు వర్క్ చేసి మీరు టువర్డ్స్ ఎండింగ్స్ ఉన్నారు. కొంతమందికి అయితే ఇవి ఎండ్ అయిపోయి ఇప్పుడు ఇక్కడ నుంచి ప్రాస్పెరిటీ స్టార్ట్ అయింది కాబట్టి చాలా బ్రైట్ ఎనర్జీస్ ఉన్నాయి ఇక్కడ. బ్యూటిఫుల్. గాడ్ బ్లెస్. మీకు నా రీడింగ్ నచ్చితే మీరేం చేయాలి, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. హ్యావ్ ఎ నైస్ డే.